ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 19వ అధ్యాయము మునుల వాగ్వాదము. నిన్నటి అధ్యాయంలో ఇంద్రుని యొక్క శాప విముక్తిని గురించి తెలుసుకున్నాము. ఈరోజు మునుల వాగ్వాదాన్ని గురించి తెలుసుకుందాము. గృత్నమద మహర్షి జహ్నుమునితో ఇట్లు పలికెను. ఓయి వినుము, గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిషారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్ష గుల్మములెన్నియో ఉన్నవి. అచట ఉత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగాన్ని చేసుకొనుచుండిరి. జ్ఞానము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగా నేనెక్కువ అను వివాదము కలిగెను. భృగు మహర్షి, నేను తపోనిష్ఠుడను, యోగీశ్వరుడను, నన్ను మించిన వారు ఎవరున్నారని అనెను. గౌతముడు అను నేను అందరికంటే పెద్దవాడను. బ్రహ్మకల్పము పూర్తయ్యే వరకు తపమును చేసిన వాడను, నేనే గొప్పవాడని పలికెను. లోమశుడను ముని, నాకు సమానుడు లేడు, నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి, వేదశాస్త్రాదులన్నీ నాకు వచ్చును, కావున నేనే ఉత్తముడనని అనెను. మాండవ్యుడు, నేను కర్మలను ఏమారకుండా యథాకాలముగా చేయుదును, నిత్య కర్మలను ఆచరించును, అన్ని శాస్త్రములను చదివిన వాడను, నాకంటే ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడు అను ముని, నేను యోగాభ్యాసము చేయువాడను, ఆత్మజ్ఞానిని, ఏకాగ్రత కలవాడను, నన్ను మించిన వాడెవడూ లేడని పలికెను. పాలస్త్యుడు అను ముని లేచి, నేను వేదములు శాస్త్రములు అన్నియూ నేర్చిన వాడను, పెద్దలు కూడా నన్నే గౌరవింతురు, కావున నేను అధికుడను అని అనెను. శౌనకుడును, ఆత్మనేత్తలలో నేను మొదటివాడను, నాకంటే పూజ్యులెవరూ లేరనెను. ఆ మునివరులు తమ గొప్పతనమును బిగ్గరగా ఎవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిల్లి బిగించి కొట్టిరి. ఒకరినొకరు దూషించుకొనుచు కొట్టుకొనుచు వారి దండములను ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి. ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను. కలహించుకొనుచున్న వారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి ఈ విషయమును విన్నవించెను. శ్రీహరియు, నారద, ఆ మునులు జ్ఞానులైనను నా మాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలేను. నాకిష్టులైన సనక, సనంద, సనత్కుమార, సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వర్ల వద్దకు పంపుదును. వీరు నలుగురును ఎల్లప్పుడూ 5 సంవత్సరముల వారుగానే ఉందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడిచినవి. వీరితో పాటు వృద్ధుడు బుద్ధిశాలియగు మార్కండేయుని కూడా పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారద, నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. కొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని చూసి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరినీ కుశల ప్రశ్నాధికంతో శంతపరిచెను. ఇట్లు కొంతకాలం గడిచెను. కొంతకాలం గడిచిన తర్వాత బ్రహ్మజ్ఞానులకు సనక, సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచూ వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని చూసి ఎదురెల్లి నమస్కరించి అర్ఘ్యపాద్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై ప్రోక్షణ చేసుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనం చేసి గౌరవించుచున్న మార్కండేయుని చూసి సనకాది మునులు ఆశ్చర్యపడిని ఇట్లనిరి. మార్కండేయ మునీంద్ర, నీవు వయోవృద్ధుడవు, మునులలో ఉత్తముడవు, సప్తమహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురవైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి? వృద్ధులు బాలురకు ఎదురు వెళ్ళుట, నమస్కరించుట చేయరాదని శృతివాక్యమున్నది కదా, మేము 5 ఏండ్ల వారమే కదా అని పలికిరి. ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి, ఒక్కొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము కుండ నుండి స్రవించు నీరు వలె తగ్గిపోవుచున్నది.
21 కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందు సత్యము లేదు. ఎక్కువ వయస్సు ఉండుట వలన ప్రయోజనమేమి? వేదశాస్త్రములను చదువుట చేత లాభమేమి? యోగమును పాటించుటచే ఉపయోగమేమి? తపము చేత కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి? జ్ఞానహీనుడు చిరంజీవి అయినచో వచ్చిన ప్రయోజనమేమి? నిరర్ధకముగా కాలము గడుచుటచే దుష్టుల జీవనము గడిచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించువాడే ఎక్కువగా వ్యర్థముగా అజ్ఞాని అయి ఎక్కువ కాలం గడిపిన వాని గొప్పదనమేమున్నదని వినాశకాలము దాపరించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలములను అనుభవించి మరలా జన్మించును. నిత్యము కాని దేహంతో విష్ణు కథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది. మహాత్ములైన సనక, సనంద, సనత్కుమార, సనత్పుజాతులారా, మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు. నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి ఎల్లప్పుడూ నీ హృదయ పద్మములయందే ఉండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము, శ్రీహరి ప్రసంగములను కూడా చేయము. విష్ణు కథను విడువని బాలువాడైనను వృద్ధుడే. నిరంతరము హరికథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే. హరికథా ప్రసంగము లేని వారెంత వృద్ధులైనను బాలురే. కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానమిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము ఎక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరూ మార్కండేయ మహర్షికి సనకాది మునులకు పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువలను తెలుసుకొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగ శక్తియుండని ప్రార్థించిరి. నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాసరూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానాన్ని బోధించెను. సూతుని వలన మునులు మొదలగు వారందరూ శృతుల సారము నెరిగిరి. శౌనకుడు మునులను అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంత చిత్తులై పరమేశ్వర జ్ఞానము పరమేశ్వర చింతనము కలిగి ఉండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్న రూపములను పొందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువు అయిన సువర్ణముగా అయినట్లు ప్రాణులను తమ తమ కర్మ విశేషమును అనుసరించి వివిధ రూపములు పొంది తుదకు పరమాత్మ భావమునే చేరును. వేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్యాన్ని ఎరిగి పరమాత్మ చింతనమును చేసి భవదనుగ్రహమును పొందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగా అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహును మునీశ్వర, మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మ క్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారాన్ని మార్కండేయముని వినయ వివేకములను సనక సనందాదుల మహత్యాన్ని పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞాన ఫలములను ఎరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నమద మహర్షి వివరించెను. మాఘపురాణము 19వ అధ్యాయ పారాయణం సమాప్తం. ఓం నమో నారాయణాయ.